షష్ఠ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, సమాజంలో గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు మీకు సహాయ సహకారాలు అందించడం, రాజకీయ పరంగా ఉన్నత అనుకూలమైనటువంటి స్థితి అనేటటువంటిది కలపడం, విజయ పరంపర అనేటటువంటిది అనుకూలించడం, సుఖము లాభము అనేటటువంటిది కలగడం జరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనేటటువంటివి మీరు ఆశించిన దానికన్నా విశేషమైనటువంటి విధానంలో ఉన్నతిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల వాతావరణం అనేటటువంటిది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సత్సంగాలు, అలాగే అన్ని విధాలా కూడా సఖ్యతగా వ్యవహరించేటటువంటి విధానంలో ఉన్నతిని అనేటటువంటివి పొందుతారు. సమాజంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పొందే అవకాశం కూడా ఈరోజు మీకు కనిపిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా మీకు ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పరిశ్రమలకు నూతన ప్రోత్సాహము అనేటటువంటిది కలుగుతుంది. ఈరోజు మధ్యలో కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా సరదాగా ఉన్నతమైనటువంటి విధానంలో గడపడం, అనుకూలించడం, అమ్మయ్య ఈ రోజు ఉన్నంత ఆనందంగా మేము ప్రస్తుతం ఏ రోజు కూడా లేము అనేటటువంటి భావన మీకు కలిగేటటువంటి విధానంలో ఉండడం జరుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం చాలా వరకు మంచిది. అన్నదమ్ములతోటి, అలాగే ఆడపడుచులతోటి చాలా సరదాగా, సన్నిహితులతోటి, తోటి వారితోటి చాలా సరదాగా గడుపుతారు. మీకు ఉండేటటువంటి ఆస్తి వ్యవహారాల నిమిత్తంగా ఉండేటటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావడం, అనుకూలతలు ఏర్పడడం, నూతన ఒప్పందాలు చేసుకోవడం, రాజకీయ వర్గాల నుంచి ఉన్నతమైనటువంటి పదవి, యోగము, స్థాయి కలిగే అవకాశాలు ఉండడం జరుగుతాయి. ఈరోజు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, ప్రతికూలతలను నిర్మూలించుకోవడానికి శ్రీ దక్షిణామూర్తి అష్టకాన్ని పారాయణ చేయడం, శివాలయాన్ని దర్శించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ